హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో టీడీఎస్ ఎంట్రీస్ విత్ జిఎస్టీతో ఎలా పోస్ట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, బాగా యూస్ఫుల్ అవుతుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అన్నారు. మనము శాలరీ పేమెంట్స్ కానీ నాన్ శాలరీ పేమెంట్స్ కానీ పే చేసేటప్పుడు పేమెంట్ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. యాక్చువల్గా డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ గవర్నమెంట్కి పే చేస్తాము. క్వార్టర్లీ వన్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటాం. టీడీఎస్ అనేది మనకి డైరెక్ట్ ట్యాక్సేషన్. సో మనం ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజు, రెంటు, కమిషను, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ పే చేస్తుంటాం బిజినెస్లో. సో మనం టోటల్ కాంట్రాక్ట్ ఫీజు నుంచి టీడీఎస్ డిడక్ట్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ పార్టీకి ఇస్తాం. ఈ డిడక్షన్ ఎంట్రీస్ టాలీలో ఎలా పోస్ట్ చేసుకోవాలి, విత్ జిఎస్టీతో, వితౌట్ జిఎస్టీతో, టాలీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎలా చూసుకోవాలి, టీడీఎస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి, టీడీఎస్ పేమెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాము. మనకి న్యూ ఫినాన్షియల్ ఇయర్లో టీడీఎస్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము టీడీఎస్ రేట్ చార్ట్లో చేంజెస్ వచ్చాయి. మనకి కొత్త న్యూ సెక్షన్స్, పేమెంట్ కోడ్స్ ఇచ్చారు. టీడీఎస్ రేట్ చార్టు, న్యూ సెక్షన్స్, పేమెంట్ కోడ్స్ పైన వీడియో చేశాను నేను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ టీడీఎస్ రిటర్న్ ఫామ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అయ్యాయి. టీడీఎస్ సర్టిఫికేట్ యొక్క నేమ్స్ కూడా చేంజ్ అయ్యాయి మనకి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టీడీఎస్ చలానా కూడా ఎలా జనరేట్ చేసుకోవాలనేది, చలానా ప్రాసెస్ కూడా చేంజ్ అయింది కొద్దిగా. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు టీడీఎస్ డిడక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం మనం. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. సో మనం రియల్ టైం వర్క్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో చాలామంది వర్క్ చేసుకునేటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము ఎంట్రీస్ ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ ఫీజు పెయిడ్ అని చెప్పాము. సో మనము నాన్ శాలరీ పేమెంట్ ఇది. కాంట్రాక్ట్ ఫీజు అనేది కృష్ణ అనే వ్యక్తికి పే చేస్తున్నాము. కృష్ణ దగ్గర నుంచి మనం కాంట్రాక్ట్ సర్వీస్ తీసుకుంటున్నాం. ఇది సర్వీస్. మనం సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు దానికి జిఎస్టీ కూడా ఉంటుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఫీజు మీరు పే చేస్తుంటే అవతల వ్యక్తికి, సో జిఎస్టీ 18% అప్లికబుల్ అవుతుంది. కాంట్రాక్ట్ ఫీజుకి టీడీఎస్ 1% ఉంటుంది. న్యూ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ 1023 దీనికి. ఓకేనా. అదేవిధంగా మనం ఆఫీస్ రెంట్ పే చేస్తున్నాము 60,000, సుమన్ అనే వ్యక్తికి పే చేస్తున్నాము. సో రెంట్ సర్వీస్, ఇది కూడా సర్వీస్ కాబట్టి జిఎస్టీ 18% అప్లికబుల్ అవుతుంది. 10% టీడీఎస్ దీనికి అప్లికబుల్ అవుతుంది. దీనికి సెక్షన్ వచ్చి 393, పేమెంట్ కోడ్ 1009. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూద్దాము. మనం టీడీఎస్ ఎంట్రీస్ కొంతమంది పర్చేజ్ ఓచర్లో వేసుకుంటారు, కొంతమంది జర్నల్ ఓచర్లో వేస్తారు. మీరు విత్ జిఎస్టీతో టీడీఎస్ డిడక్షన్ ఎంట్రీ విత్ జిఎస్టీతో వేయాలి అనుకున్నప్పుడు పర్చేజ్ ఓచర్ వాడుకోవచ్చు. సో లేదు, అవసరం లేదు అనుకున్నప్పుడు జర్నల్ ఓచర్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్చేజ్ ఓచర్లో మనం ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఒక కంపెనీ క్రియేట్ చేద్దాము. చూడండి, కంపెనీకి వెళ్ళి క్రియేట్ కంపెనీ తీసుకోండి. ఇక్కడ కొత్త కంపెనీ క్రియేట్ చేద్దాము. సో బాను ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఫుల్ అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి. మీ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ అడ్రస్ అనేది ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్. సో పిన్ కోడ్ కూడా వేసుకోండి. పిన్ కోడ్, టెలిఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకోండి. ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ప్రజెంట్ మనం ఏ ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నామో అది ఆటోమేటిక్గా వస్తుంది. చేంజ్ చేయొద్దు. మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు వేరే ఫినాన్షియల్ ఇయర్. సో ఇప్పుడు నేను సెక్యూరిటీ కంట్రోల్ వాడట్లేదు. ఎంటర్ ఇచ్చేసి కంపెనీ సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. F11 ఫీచర్స్ వచ్చాయా. ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ ఎస్ ఉండాలి. ఈ ఆప్షన్స్ అంతా మనకి బిల్ వైజ్ ఎంట్రీ కావాలంటే ఎస్ పెట్టేసుకోండి. కాస్ట్ సెంటర్స్ అవసరం లేదు, నాకు నో పెట్టేస్తున్నా. ఇక్కడ మనకి ఈ చాప్టర్స్ అన్నీ అవసరం లేదు కాబట్టి నో పెట్టేస్తున్నా. మనం ప్రెసెంట్ ఇవన్నీ వాడట్లేదు కాబట్టి నో పెట్టేస్తున్నా. నెక్స్ట్ మనకి టీడీఎస్ ఎంట్రీస్ విత్ జిఎస్టీతో వేస్తున్నాం కాబట్టి జిఎస్టీ ఫీచర్స్ కూడా ఎనేబుల్ ఉండాలి. ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఎస్ ఉండాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ డీలరు. అసెసీ ఆఫ్ అదర్ టెరిటరీ నో ఉండాలి. ఇక్కడ మీ కంపెనీ యొక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. మీ కంపెనీ యొక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ వేయాలి మీరు.
చూడండి కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ వేశాను. సో రియల్ టైంలో కూడా సేమ్ ఇలాగే మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. మా పీరియాడిసిటీ ఆఫ్ జిఎస్టీఆర్ 1 మంత్లీ. ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ అడుగుతుంది. జిఎస్టీ పోర్టల్ యొక్క యూజర్ నేమ్ వేయద్దు. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ఫైలింగ్, జిఎస్టీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేస్తారు అని అడుగుతుంది. ఈబీసీ తీసుకోండి. మీకు ఈ ఇన్వాయిస్ కానీ మీరు ప్రిపేర్ చేస్తుంటే ఈ ఆప్షన్కి ఎస్ పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. సో మీరు టాలీలో సేల్స్ ఇన్వాయిస్తో పాటు ఈ ఇన్వాయిస్ కూడా జనరేట్ చేసేట్టుగా ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఈవే బిల్ అప్లికబుల్ ఎస్ ఇవ్వండి. అప్లికబుల్ ఫ్రమ్ డేట్ వేసుకోండి. అప్లికబుల్ ఫర్ ఇంటర్స్టేట్ ఎస్. ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కూడా ఎస్ ఉండాలి. ఇక్కడ ఎస్ పెట్టుకున్న తర్వాత హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి రిలేటెడ్ డీటెయిల్స్ నాట్ డిఫైన్డ్. జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా నాట్ డిఫైన్డ్, మా అవసరం లేదు. ఇక్కడ ఈవే బిల్ లిమిట్ అడుగుతుంది. మన ఇన్వాయిస్ వాల్యూ అబోవ్ 50,000 ఉంటే ఈవే బిల్ వేయాలి. ఇంటర్ స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ 50,000. ఇంట్రా స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ కూడా 50,000. సో నెక్స్ట్ ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్క్లూడ్స్ ఇన్వాయిస్ వాల్యూ. ప్రింట్ ఈవే బిల్ విత్ ఇన్వాయిస్ మీకు కావాలంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. క్రియేట్ హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్ఎస్ సమరీ, ఆల్ సెక్షన్స్ ఉండాలి. మినిమం లెంత్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ మీరు 6 డిజిట్ వేస్తారా, 8 4 అనేది తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి స్క్రీన్ సేవ్ చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ముఖ్యమైనది చూడండి, ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ టీడీఎస్ ఉండాలి. ఇక్కడ మీ కంపెనీ యొక్క ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేసుకోండి. ఇక్కడ డిడక్టర్ టైప్ వేసుకోండి, మీరు ఇండూడ్ వల్ల లేకపోతే కంపెనీనా. సో మనం ఇప్పుడు కంపెనీ తీసుకుంటున్నా నేను. సో ఇక్కడ మీ ప్లేస్ నేమ్ వేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. ఇక్కడ మనకి ఇప్పుడు పేరోల్ కూడా మనం యూజ్ చేస్తలేం కాబట్టి నో పెట్టేసేయండి. సేవ్ ద స్క్రీన్. అయిపోయింది, ఆ కంపెనీ క్రియేట్ చేసేసాం. ఇప్పుడు మీరు క్రియేట్కి వెళ్ళి కొన్ని లెజర్స్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాంక్ లెజర్ క్రియేట్ చేస్తున్నాం. మనం పేమెంట్ చేయాలంటే బ్యాంకు కావాలి కాబట్టి బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్స్. సో సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏం క్రియేట్ చేస్తున్నాం మనము, నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి. సో మన ఎగ్జాంపుల్లో ఏముంది, నెక్స్ట్ కాంటాక్ట్ ఫీజు లెజర్ క్రియేట్ చేయాలి. సో కాంటాక్ట్ ఫీజు లెజర్ క్రియేట్ చేశాను. సో పే చేస్తున్నాం కాబట్టి పెయిడ్ వేసుకోండి. ఇది మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీరు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాంటాక్ట్ ఫీజ్ పెయిడ్. సో దీనికి జిఎస్టీ విత్ టీడీఎస్ రెండు డిడక్ట్ చేస్తున్నాము. సో మనకి ఆటోమేటిక్గా జిఎస్టీ టీడీఎస్ క్యాలిక్యులేట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ చేసుకోవాలండి. హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసుకోవాలి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ వేసుకోండి. ఇది సర్వీస్, మనకి సర్వీసెస్ కాబట్టి జిఎస్టీ ఉంటుంది. మనం సర్వీస్ ఛార్జెస్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి టీడీఎస్ కూడా డిడక్ట్ చేయాలి. సర్వీసు జిఎస్టీ, మనకి సర్వీసెస్ పైన జిఎస్టీ క్యాలిక్యులేట్ అవ్వాలి అనుకుంటే లెడ్జర్ క్రియేషన్లోనే మనము జిఎస్టీ డీటెయిల్స్ సెటప్ చేయాలి. జిఎస్టీ రేట్ డీటెయిల్స్ స్పెసిఫై చేసుకోండి. ట్యాక్సబిలిటీ టైప్ ట్యాక్సబుల్. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షను లోకల్ పర్చేస్ ట్యాక్సబుల్. జిఎస్టీ రేట్ వేసుకోండి 18%. టైప్ ఆఫ్ సప్లై సర్వీస్. ఇక్కడ చూడండి ఒక ఆప్షన్, ముఖ్యమైన ఆప్షను, సెట్ అండ్ ఆల్టర్ అదర్ స్టాచ్యుటరీ డీటెయిల్స్ ఎస్ పెట్టేసుకోండి. ఎస్ పెట్టేసుకొని ఇక్కడ టీడీఎస్ అప్లికబుల్ అని అడుగుతుంది, అప్లికబుల్ అని తీసుకోండి. అప్లికబుల్ తీసుకున్న తర్వాత ఇక్కడ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేయాలి. మనం ముందుగా క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ బటన్ క్లిక్ చేసి మీరు ఏ పేమెంట్ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారో దాన్నే నేచర్ ఆఫ్ పేమెంట్ అంటాము. కాంట్రాక్ట్ ఫీజు క్రియేట్ చేయండి. సెక్షను, సో దీనికి మనము సెక్షన్ వేసుకోవాలి. సెక్షన్ 393 చూడండి, సెక్షన్ 393 పేమెంట్ కోడ్ 1023. చూడండి సెక్షన్ ఎంత మనకి 393, ఇక్కడ వేసుకోండి. సో పేమెంట్ కోడ్ అడుగుతుంది, పేమెంట్ కోడ్ 1023. ఓకేనా. సో మనకి ఈ సెక్షన్ పేమెంట్ కోడ్ రెండు న్యూగా చేంజ్ అయ్యాయి. సో రెమిటెన్స్ కోడ్ ఏమీ అవసరం లేదు. కాంట్రాక్ట్ ఫీజు రేట్ అడుగుతుంది. ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాంట్రాక్టర్కి మీరు పేమెంట్ పే చేస్తుంటే 1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాకుండా అదర్స్కి, సో కంపెనీస్కి, ట్రస్ట్కి, వీళ్ళకి పే చేస్తుంటే 2% డిడక్ట్ చేయాలి. రేట్ ఫర్ అదర్ డిడక్టివ్ టైప్స్ 2%. ఓకేనా. ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాకుండా మిగిలిన వారికి కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తుంటే 2% డిడక్ట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో ఇప్పుడు సేవ్ చేసేయండి దీన్ని. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. అయిపోయిందా. మనం ఎవరికి పే చేస్తున్నాం కాంట్రాక్ట్ ఫీజు? కృష్ణ. సో పార్టీ నేమ్ క్రియేట్ చేయండి, కృష్ణ. సో తను సండే క్రెడిటార్ అవుతారు. సండే క్రెడిటార్, తన దగ్గర నుంచి సర్వీస్ పర్చేస్ చేస్తున్నాం మనం.
మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ లెస్ ఉండాలి. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ ఇవ్వాలి ఖచ్చితంగా. డిడక్టీ టైపు ఈ కృష్ణ అనే వ్యక్తి ఎవరు? సో దట్ ఈజ్ తను అసోసియేషన్ ఆఫ్ పర్సన్, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్. సో నేను ఇండివిడ్యువల్ రెసిడెంట్ తీసుకుంటున్నా. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్ ఎస్ ఉండాలి. ఇక్కడ వాళ్ళ అడ్రస్ వేసుకోండి. సో మనం తన దగ్గర నుంచి కృష్ణ అనే వ్యక్తి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం కాబట్టి తను రెగ్యులర్ డీలరు. వాళ్ళ జిఎస్టీ నెంబర్ వేసుకోండి ఇక్కడ. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్లు, టీడీఎస్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. సిజిఎస్టీ మా ఇట్స్ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ. ట్యాక్స్ టైప్ వచ్చి సిజిఎస్టీ. పర్సంటేజ్ ఏం వేయద్దు. రౌండింగ్ మెథడ్ నాట్ అప్లికబుల్. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్? అన్డిఫైన్డ్, అప్లికబుల్ అవ్వదు ఇక్కడ. ఎంటర్ ఇచ్చుకొని సేవ్ చేయండి. నెక్స్ట్ ఎస్జిఎస్టీ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ. ట్యాక్స్ టైప్ వచ్చి ఎస్జిఎస్టీ. సో రౌండింగ్ మెథడ్ నాట్ అప్లికబుల్. సేవ్ చేసేయండి. సో ఇప్పుడు టీడీఎస్ లెడ్జర్ క్రియేట్ చేయండి. కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ టీడీఎస్. నేచర్ ఆఫ్ పేమెంట్ ఎనీ తీసుకోండి ఇక్కడ. అంటే మనం కాంట్రాక్ట్ ఫీజు వేసిన, కమిషన్ వేసిన, దేనిపైన టీడీఎస్ క్యాలిక్యులేట్ అవ్వాలి. సేవ్ చేయండి. అయిపోయిందా? సో లెడ్జర్స్ క్రియేట్ చేసేసాం మనం ఇప్పుడు. సో లెడ్జర్స్ క్రియేట్ చేసేసిన తర్వాత చూడండి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఓచర్కి వెళ్ళండి. సో ఇప్పుడు మనం పర్చేజ్ ఓచర్లో వేస్తున్నాం. టీడీఎస్ డిడక్షన్ ఎంట్రీ పర్చేజ్ ఓచర్లో వేస్తున్నాము. ఎందుకంటే జిఎస్టీ ప్లస్ టీడీఎస్ ఆటోమేటిక్గా మనకి క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి. మనం సర్వీసెస్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ ఓచర్లో వేయచ్చు. పర్చేజ్ ఓచరు అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో ఉండాలి. మా ఇక్కడ పర్టికులర్స్ అని ఉండాలి. పర్టికులర్స్ అని ఉంటే దిస్ ఈజ్ అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్. మేడం ఒకవేళ ఐటమ్ ఇన్వాయిస్లో ఉంటే అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్కి ఎలా చేంజెస్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్ బటన్ బార్లో చేంజ్ మోడ్ క్లిక్ చేసి చూడండి ఐటమ్ ఇన్వాయిస్. సో నేమ్ ఆఫ్ ఐటమ్ అని ఉంటుంది ఐటమ్ ఇన్వాయిస్. దీంట్లో మనము సర్వీస్ జిఎస్టీ ఎంట్రీస్ వేయలేము కాబట్టి రైట్ సైడ్ బటన్ బార్లో సో మనము చేంజ్ మోడ్ క్లిక్ చేసుకొని అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో వేయండి. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ వేసుకోండి. పార్టీ నేమ్ చూడండి ఎవరి నుంచి పర్చేస్ చేస్తున్నాం? కృష్ణ. ఏం పర్చేస్ చేస్తున్నాం? కాంట్రాక్ట్ ఫీజు. ఎంత? 45,000 మా. 45,000 వేసుకోండి. 45,000 వేయండి. ఇక్కడ చూడండి టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఎంటర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు జిఎస్టీ కూడా ఉంది కాబట్టి దీనికి జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయండి. ఎస్జిఎస్టీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిందా? మాన్యువల్గా వేయద్దు, ఆటోమేటిక్గా రావాలి. సిజిఎస్టీ చూడండి ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ టీడీఎస్ క్యాలిక్యులేషన్ చేయండి. టీడీఎస్ అనేది 9,000 డిడక్ట్ అయింది ఇప్పుడు మనకి. సో కాంట్రాక్ట్ ఫీజుకి 9,000 ఎందుకు డిడక్ట్ అయింది? 20% డిడక్ట్ అయిపోయిందమ్మా. సో ఈ మన డిడక్టీస్కి పాన్ నెంబర్స్ లేకపోతే 20% డిడక్ట్ అయిపోతుంది. మనం కృష్ణ అనే పార్టీ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు పాన్ నెంబర్ వేయలేదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఆల్టర్ చేద్దాం లెడ్జరు. కృష్ణ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి పాన్ నెంబర్ లేదు. సో ఎవరికైనా డిడక్టీస్కి పాన్ నెంబర్స్ లేకపోతే మన టీడీఎస్ రేట్ చార్ట్లో ఉండే రేట్స్ కాకుండా 20% హయ్యర్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. టాలీలో కూడా మీరు పాన్ నెంబర్స్ ఖచ్చితంగా వేయాలి. చూడండి ఇప్పుడు పాన్ నెంబర్ వేశాను. సేవ్ చేయండి మా. సేవ్ చేసి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేద్దామా? ఇప్పుడు చూడండి 450 డిడక్ట్ అయింది మనకి. సో టాలీలో మీరు పార్టీ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు పాన్ నెంబర్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? 20% డిడక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు 450 అనేది 45,000 పైన క్యాలిక్యులేట్ అయిందా? ట్యాక్సిబుల్ అమౌంట్ క్యాలిక్యులేట్ అయిందా? ట్యాక్స్ అమౌంట్తో కలిపి క్యాలిక్యులేట్ అయిందా అని మీకు డౌట్ రావచ్చు మా. టీడీఎస్ ఎప్పుడు కూడా ఈ 45,000 ట్యాక్సిబుల్ అమౌంట్ పైనే క్యాలిక్యులేట్ అవుతుంది. మీకు డౌట్ ఉన్నది అనుకోండి, ఈ బటన్ బార్లో రైట్ సైడ్ రిలేటెడ్ రిపోర్ట్స్ తీసుకోండి. ఇక్కడ టీడీఎస్ ట్యాక్స్ అనాలిసిస్ తీసుకోండి మా. చూడండి టీడీఎస్ 45,000 పైన 1% డిడక్ట్ అయింది. కరెక్టే కదా? ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి బిల్ వైజ్ డీటెయిల్స్లో న్యూ రెఫరెన్స్ తీసుకొని సేవ్ చేసేసుకోండి. ఇక్కడ అమౌంట్ చేంజ్ చేయాలి మా. 52,650. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. అయిపోయిందా? సో పర్చేజ్ ఓచర్లో మనం టీడీఎస్ డిడక్షన్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి విత్ జిఎస్టీతో నేర్చుకున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం మేము ఇది మాకు కొంచెం డిఫికల్ట్గా ఉంది, కొంతమంది జర్నల్ ఓచర్లో వేసేస్తారు డైరెక్ట్గా. జర్నల్ ఓచర్లో కూడా మీరు టీడీఎస్ ఎంట్రీస్ వేసుకోవచ్చు. ఆ జర్నల్ ఓచర్లో ఎలా పోస్ట్ చేయాలి అంటే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఆఫీస్ రెంట్ పెయిడ్ ₹60,000 టు సుమన్, జిఎస్టీ అట్ 18%,
ఆఫీస్ రెంట్కి 10% మా టీడీఎస్. సెక్షన్ 393 పేమెంట్ కోడ్ ఇచ్చేసాడు. కాన్ఫిగరేషన్ అంతా ఇంతకు ముందులాగా చేసుకోవాలి, జిఎస్టీ అండ్ టీడీఎస్. ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్కి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేద్దాం. రెంట్, ఆఫీస్ రెంట్, ఇట్స్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. మనం పే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్సెస్. ఇక్కడ మీరు జర్నల్ ఓచర్లో వేసేట్టుగా ఉంటే జిఎస్టీ అప్లికబుల్ అవసరం లేదు, నాట్ అప్లికబుల్ ఇచ్చేసేయాలి. మీరు టీడీఎస్ ఎంట్రీస్ జర్నల్ ఓచర్లో వేసేట్టుగా ఉంటే జిఎస్టీ అప్లికబుల్సీ అవసరం లేదు, మీకు ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, సెట్ అండ్ ఆల్టర్ అదర్ స్టాచ్యుటరీ డీటెయిల్స్ మాత్రం ఎనేబుల్ చేసుకోండి. ఎస్. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ తీసేసుకోండి. నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ రెంట్, ఆఫీస్ రెంట్, నేచర్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆఫీస్ రెంట్. సెక్షన్ ఎంత మనకి? సెక్షన్ వచ్చి 393. పేమెంట్ కోడ్ 1009. చూడండి, ఎంటర్ ఇచ్చేసి రేట్ ఫర్ ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్ 10% మా. సో బిల్డింగ్ రెంట్కి టీడీఎస్ 10%, అదర్ డిడక్టివ్స్ కూడా 10% మా. సో సేవ్ చేసేసేయండి. అయిపోయిందా? సేవ్ చేయండి. నెక్స్ట్ పార్టీ నేమ్ ఎవరండి? సుమన్. సో ఎవరు వీళ్ళు? సండే క్రెడిటారు. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ ఎస్ మా. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ ఇవ్వాలి ఇక్కడ కూడా. సో సుమన్ అనే వ్యక్తి ఎవరు? తన గవర్నమెంటా ఫర్మా ఇలా తీసుకోవాలి. ఇండివిజువల్ రెసిడెంట్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్ ఎస్ ఉండాలి మా. సో ఎంటర్ ప్రెస్ చేసుకొని, సో ఇక్కడ పాన్ నెంబర్ వేయాలి కదా, ఖచ్చితంగా పాన్ నెంబర్ వేయండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులర్ డీలరు. సో ఇక్కడ వాళ్ళ జిఎస్టీ నెంబర్ వేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో లెడ్జర్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకుందాం. కమిషన్ పెయిడ్ టు బాలాజీ. దీనికి జిఎస్టీ లేదు చూడండి. ఆఫీస్ రెంట్ పెయిడ్ 18% ఉంది జిఎస్టీ. కమిషన్ పెయిడ్, కమిషన్ బాలాజీ అనే వ్యక్తికి పే చేస్తున్నాము. కమిషన్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో దీనికి మనము జిఎస్టీ లేదు కాబట్టి నాట్ అప్లికబుల్ పెట్టేసేయండి. జిఎస్టీ ఉంటే అప్లికబుల్ చేసేసుకోండి ఇంతకుముందు చెప్పినట్టు. బట్ సెట్ అండ్ ఆల్టర్ స్టాచ్యుటరీ డీటెయిల్స్ మాత్రం ఎస్ ఉండాలి. టీడీఎస్ అప్లికబుల్ ఇవ్వండి. నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేసుకోండి మా. నేచర్ ఆఫ్ పేమెంట్ కమిషన్. సో సెక్షన్ ఏంటి దీనికి? 393. పేమెంట్ కోడ్ 1006 మా. 1006. ట్యాక్స్ రేటు 2%. సేవ్ చేయండి. ఎవరికి పే చేస్తున్నాం? బాలాజీ అనే వ్యక్తికి పే చేస్తున్నాం. సో సండే క్రెడిటార్, తను సండే క్రెడిటార్స్. సో ఇక్కడ కూడా టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ ఉండాలి. డిడక్టివ్ టైపు రెసిడెంట్ ఇండివిజువల్. సో తనకి జిఎస్టీ లేదు కాబట్టి అన్నోన్ తీసేసుకోండి. సేవ్ చేద్దాం. అయిపోయాయా? సో విత్ జిఎస్టీ ఉన్నప్పుడు లెడ్జర్స్ ఎలా వేయాలి, వితౌట్ అన్నప్పుడు ఎలా వేయాలి. ఇప్పుడు ఓచర్కి వెళ్ళండి. ఇప్పుడు మనం జర్నల్ ఓచర్లో సింపుల్గా టీడీఎస్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మీరు పర్చేజ్లో వేసినా ఒకటే, జర్నల్లో వేసినా ఒకటే, ఎలాగైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు జర్నల్ ఓచర్ చెప్తున్నా చూడండి. జర్నల్లో అయితే బై డిఫాల్ట్గా వాల్యూస్ క్యాలిక్యులేట్ అవ్వవుమా, మనమే క్యాలిక్యులేట్ చేసి వేసుకోవాలి. ఆఫీస్ రెంట్ ఎంత పే చేస్తున్నాం? ఆఫీస్ రెంట్ 60,000 రూపీస్. సో ఇప్పుడు చూడండి, నేచర్ ఆఫ్ పేమెంట్ వస్తుంది, ఎంటర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు జిఎస్టీ ఉంది కదా, దీనికి ఎస్జిఎస్టీ తీసేసుకోండి. సో ఇక్కడ మాన్యువల్గా క్యాలిక్యులేట్ అవ్వవుమా. సో మనమే వాల్యూస్ అనేవి క్యాలిక్యులేషన్ చేసి వేసుకోవాలి. ట్యాక్స్ రేట్స్ మనకి పర్చేజ్లో అయితే ఆటోమేటిక్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, టీడీఎస్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు మనకి 80% జిఎస్టీ దానికి, కాబట్టి 60,000 ఇంటూ 9%. సో మనకి 5,400 వస్తుంది. అదేవిధంగా సిజిఎస్టీ కూడా వేసుకోండి. సో 5,400. నెక్స్ట్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి కదా. ఇప్పుడు టీడీఎస్, సో టీడీఎస్ 60,000 పైన డిడక్ట్ చేయాలి ఇప్పుడు. సో 60,000 ఇంటూ టీడీఎస్ 10% మా రెంట్కి 6,000 రూపీస్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. చూడండి, ఇలా వేసుకోవాలి ఎంట్రీ. ఇప్పుడు పార్టీకి ఎంత పే చేయాలి మనము? ఆఫీస్ రెంట్ ఎవరికి పే చేస్తున్నాము? సుమన్ అనే వ్యక్తికి. చూడండి, టోటల్ ఆఫీస్ రెంట్ 60,000. సో దాంట్లోకి జిఎస్టీ కలిపాము. 60,000 నుంచి టీడీఎస్ మైనస్ చేయంగా రిమైనింగ్ అమౌంట్ మనం ఎంత ఇవ్వాలి?
ఎంటర్ ప్రెస్ చేసుకొని న్యూ రెఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ అమౌంట్ 43,200 మా అమౌంట్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? టీడీఎస్ అట్ 10% డిడక్టెడ్. ఇలా వేసుకుంటామ్మా. చూడండి, మనం టీడీఎస్ ఎంట్రీస్ పర్చేజ్ వోచర్లో ఇంతకుముందు వేసినప్పుడు మనకి బై డిఫాల్ట్గా జిఎస్టీ టీడీఎస్ డిడక్ట్ అయిపోయేది. అది కూడా కరెక్టే. కొంతమంది జర్నల్ వోచర్లో వేసుకుంటారు. ఈ విధంగా జర్నల్ వోచర్లో వేసుకున్నప్పుడు మనం ఈ విధంగా పోస్ట్ చేసుకుంటాము. వాల్యూస్ రావు, మాన్యువల్గా క్యాలిక్యులేషన్ చేసి వేసుకోవాలి. సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయిందా? ఇప్పుడు కమిషన్ ఉంది మనకి. చూడండి, కమిషన్ పెయిడ్ ఎంత పే చేస్తున్నాం? కమిషను 30,000 పే చేస్తున్నానమ్మా. ఇక్కడ క్రెడిట్లో టీడీఎస్, దీనికి జిఎస్టీ లేదు కదా. జిఎస్టీ లేకపోతే తీసుకోవద్దండి, ఓన్లీ టీడీఎస్ మాత్రమే డిడక్ట్ చేస్తాము. ఇప్పుడు 30,000 పైన 2% డిడక్ట్ చేయాలి మనం. కమిషన్కి టీడీఎస్ రేట్ ఎంత? 2%. 30,000 ఇంటూ 2%, 600 డిడక్ట్ చేయాలి. సో ఇంకెవరికి పే చేయాలి? ఇప్పుడు మనం డిడక్ట్ చేసేసిన తర్వాత కమిషను బాలాజీ అనే వ్యక్తికి పే చేస్తున్నాం. చూడండి, టోటల్ 30,000, 600 టీడీఎస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పార్టీకి ఇస్తాము. న్యూ రెఫరెన్స్ తీసుకోండి. సో ఇక్కడ అమౌంట్ చేంజ్ చేయాలి కదా. 29,400 రావాలి మా. ఇక్కడ 29,400 న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 29,400. ఓకేనా? చూడండి, 30,000లో 600 పోతే 29,400 రావాలి. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో సింపుల్గా మనము జర్నల్ వోచర్లో టీడీఎస్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో చెప్పాను. అదేవిధంగా మనం పర్చేజ్ వోచర్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో చెప్పాను. రెండు కూడా కరెక్టే. ఇప్పుడు టీడీఎస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చూడాలి? డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, స్టాచ్యుటరీ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్ తీసుకోండి. ఇక్కడ టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ తీసుకోండి. చూడండి, కమిషను, కాంట్రాక్ట్ ఫీజు, ఆఫీస్ రెంట్ మూడింటిపైన మనం టీడీఎస్ డిడక్ట్ చేసాము. ఎంత డిడక్ట్ చేసాము? టోటల్ ఎంత పే చేయాలి? 7,050 రూపీస్ పే చేయాలి మనం. సో డిడక్ట్ చేసేసాము. దీన్ని పేమెంట్ ఎలా చేయాలి అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి చలానా జనరేట్ చేసుకొని పేమెంట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ పేమెంట్ ఎలా పే చేయాలి, చలానా ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఆ వీడియో మీకు మిస్ కాకుండా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మా. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా మావి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మీకు. సో మీరు కావాలి అనుకుంటే టాక్సేషన్ కోర్సెస్, జిఎస్టీ రిటర్ను, టీడీఎస్ రిటర్ను, ఈఎస్ఐపిఎఫ్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, టాలీ ఫ్రైమ్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే సో వీడియో డిస్క్రిప్షన్లో నేను నెంబర్స్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి మీరు కోర్స్ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసేసాం. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఎంట్రీ ఎలా వేయాలి? వోచర్కి వెళ్ళండి. సో ఇప్పుడు పేమెంట్ తీసేసుకోండి. ఇక్కడ మనం టీడీఎస్ పేమెంట్స్ ఏప్రిల్ మంత్ పేమెంట్ నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. ఇప్పుడు డేట్ చేంజ్ చేసుకుంటున్నా. నేను 2nd మేన పేమెంట్ చేస్తున్నాము. ఇప్పుడు పేమెంట్ మనం టీడీఎస్ పేమెంట్ పే చేసేటప్పుడు రైట్ సైడ్ బటన్ బార్లో ఆటోఫిల్ తీసుకోవాలి. స్టార్ట్ పేమెంట్ తీసేసుకోండి. ట్యాక్స్ టైపు టీడీఎస్. పీరియడ్, ఏ పీరియడ్ టీడీఎస్ పేమెంట్ చేస్తున్నారు? ఏప్రిల్ మంత్. డేట్ కరెక్ట్గానే ఉంది. మనం ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టు డేట్ 30 యాక్సెప్ట్ చేయదు. నేను 1st మే ఇస్తున్నాను, మీరు కరెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ డిడక్టెడ్ టిల్ డేట్ టీడీఎస్ డిడక్షన్ ఎంట్రీ లాస్ట్ ఏ డేట్ వరకు వేశారు? 1st ఏప్రిల్ వరకే వేశాను నేను, 1/4/2026. ఇక చూడండి, సెక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. 393 నేచర్ ఆఫ్ పేమెంట్, ఏ పేమెంట్ పే చేస్తున్నారు? నేను అన్నిటికీ కలిపి ఒకే ఎంట్రీ వేస్తున్నాను. ఇప్పుడు ఆల్ ఐటమ్స్ తీసుకోండి. డిడక్టివ్ స్టేటస్ ఆల్ ఐటమ్స్, రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్, బ్యాంక్ ద్వారా పే చేస్తున్నారా క్యాష్? బ్యాంక్. చూడండి, ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయిందా? అమౌంట్ వచ్చేసింది కదా, ఆటో ఫిల్ అయింది కదా. సో 600, 450, 6,000. ఎంటర్ ప్రెస్ చేసి సో చెక్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి మీరు, చలానా నెంబర్ అవి సేవ్ చేసేసాం. టీడీఎస్ పేమెంట్ ఎంట్రీ అయిపోయిందా? ఇప్పుడు చూడండి, బ్యాక్ వెళ్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యుటరీ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్. చూడండి, అవుట్ స్టాండింగ్స్ ఏమి లేవు కదా, కనిపిస్తలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు పార్టీకి మనం పేమెంట్ పే చేయాలి కదా. రెంట్ ఇంకా పే చేయలే, మనము కమిషన్ పే చేయలే, టీడీఎస్ డిడక్ట్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు పార్టీస్కి పేమెంట్స్ పే చేసేటప్పుడు వోచర్కి వెళ్ళి నార్మల్ పేమెంట్ ఎంట్రీ వేసుకోండి. సో నేను క్యాష్ ద్వారా పే చేస్తున్నా. ఇక్కడ చూడండి, క్యాష్ తీసుకున్నాను. ఇక్కడ ఏది పే చేస్తున్నారు మీరు? ఎవరికి పే చేస్తున్నారు? కృష్ణకి.
కృష్ణకి అమౌంట్ పే చేయాలి మనం. 52,650 రూపీస్ పే చేయాలి. చూడండి, టీడీఎస్ డిడక్ట్ చేసాం. టోటల్ 45,000 విత్ జిఎస్టీతో కలిపి. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోండి. అయిపోయింది, పేమెంట్ చేసామా? టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఫీజు పే చేస్తున్నాము. పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఆఫీస్ రెంట్ పే చేస్తున్నాం. ఎలా పే చేస్తున్నారు? క్యాష్ ద్వారానా, బ్యాంక్ ద్వారానా? బ్యాంక్ ద్వారా. సో ఎవరికి పే చేస్తున్నారు? సుమన్ అనే వ్యక్తికి రెంట్ పే చేస్తున్నా. చూడండి, టోటల్ 60,000. సో దీంట్లో టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత ఎంత పే చేయాలి? 43,200 పే చేయాలి. అగైనెస్ట్ రెఫరెన్స్. సో ఇలా పేమెంట్ ఎంట్రీ వేసేసారు అంటే లెడ్జర్ బ్యాలెన్స్ అవుతుంది. పార్టీకి పేమెంట్ పే చేసేటప్పుడు పేమెంట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి? సో టీడీఎస్ ఎంట్రీస్ మనకి చేంజ్ అయిన న్యూ సెక్షన్స్, న్యూ పేమెంట్ కోడ్స్ తోటి జర్నల్ ఓచర్లో ఎలా పోస్ట్ చేసుకోవాలి, పర్చేజ్ ఓచర్లో ఎలా పోస్ట్ చేసుకోవాలి, పేమెంట్ ఎంట్రీస్ ఎలా వేయాలో నేర్చుకున్నామ్మా. నెక్స్ట్ వీడియోలో చలానా జనరేషన్ చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.